ఈ భూమి మీదకి అధర్మాన్ని పడగొట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు. ఆ భగవంతుడి అవతారాలు 6 రకాలుగా ఉంటాయి. అంశావతారం, భగవంతుడిలోని అంశ అవతరిస్తుంది. సనక సనందులు లాంటి మునులు దీనికి ఉదాహరణ. అంశావతారం అంటే ఈ అంశంలోనే అతి తక్కువది భూమి మీద పుడుతుంది, అవతరిస్తాడు. ఇది ఉద్ధవుడు ఉదాహరణ. కళా అవతారం, భగవంతుడి లోపల 16 కళలు ఉంటాయి. ఈ 16 కళల్లో కొన్ని కళల్ని ఉపయోగించి భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. వామనమూర్తి, రాముడు. శక్తి అవతారం లేదంటే ఆవేశ అవతారం, ఇది భగవంతుడి యొక్క కళలు కొంతకాలం ఉండి తర్వాత పక్కకు తప్పుకుంటాయి. ఉదాహరణకి పరశురాముడు, ఆయన లోపల భగవంతుడి 4 కళలు ఉండి ఆయన కార్యం పూర్తవ్వగానే శ్రీరాముడు అవతరించిన తర్వాత ఈ 4 కళలు కూడా రాముడిలో కలిసిపోతాయి. తర్వాతది పూర్ణ అవతారము. పూర్ణ అవతారం అంటే శ్రీరాముడు మొదట 12 కళలతో పుడతాడు. ఆ తర్వాత పరశురాముడి 4 కళలు ఈయనలో లీనం చేసుకొని 16 కళలతో బతుకుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవంతుడు తన స్వస్వరూపంలో ఈ భూమి మీద పరిపూర్ణ అవతారంతో పుడతాడు. ఇవి మనకున్న వివిధ రకాల అవతారాలకు సంబంధించిన విషయాలు. మంచి వాల్యూ ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా. మీకు తెలియని విషయాన్ని చెప్తున్నాను కదా. మరి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తూ, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్లకు యూజ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. స్వామియే శరణమయ్యప్ప.